హలో యూట్యూబ్ ఆడియన్స్, ఎలా ఉన్నారంతా బాగున్నారా? అందరూ బాగుండండి. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా పేరు వీరధీర శూర అనే తమిళ సినిమా. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, తెలుగులో కూడా చూడొచ్చు. విక్రమ్ గారు నటించిన సినిమా చాలా బాగుంది. సినిమా స్టోరీ ఏంటంటే చాలా సింపుల్ గా చెప్తాను. ఒక పోలీస్ ఉంటారు, అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ ఒక అతను ఉంటాడు. ఒక ఏరియాలో పెద్దతను, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పెద్దతను. ఆయన ఎవరో కాదు, క్యారెక్టర్ చేసింది మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని డైలాగ్ ఎక్కువ వేస్తుంటారు కదా, పృథ్వీరాజ్ గారు. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ అని క్యారెక్టర్ చేసింది మన విక్రమ్ గారు. పోలీస్ ఆఫీసర్ గా చేసింది ఎస్ జే సూర్య గారు. సో వీళ్ళు ముగ్గురు మధ్యన కథ కనెక్టెడ్ గా ఉండి జరుగుతుంటుంది. అలాగే ఇక్కడ ఈ ఏరియాకి పెద్దతను అనే ఒక పర్సన్ కి కొడుకుంటాడు. ఈ నలుగురు మెయిన్ గా వెళ్తుంటది. అలాగే హీరోయిన్ కూడా మెయినే. సో ఇలా కొన్ని మెయిన్ క్యారెక్టర్ల మధ్య అందరికి ఒక్కొక్కరు తెలుసు. వీళ్ళ మధ్యన కథ నడుస్తుంటుంది. యాక్చువల్ గా ఇది ఒక రివెంజ్ స్టోరీ. ఒకరి మీద ఒకరు రివెంజ్ తో ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ వల్ల ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. సినిమా అయితే చూడండి, బాగుంటుంది. మీ టైంకి ఇది వర్త్ అనిపిస్తుంది. ఈ సినిమా చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా బాగుంది. డైరెక్టర్ పేరు తెలియదు కానీ నాకు చాలా బాగా తీశాడు. స్టార్ట్ టు ఎండ్ ఎంగేజింగ్ గా, గ్రిప్పింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్. అంటే అసలు ఇంట్రెస్ట్ ఎటు డీవియేట్ అవ్వకుండా చాలా బాగా తీశాడు. విక్రమ్ గారి యాక్టింగ్ అయితే అదిరిపోయింది. ఆయన డెడికేషన్, అసలు ఒక సినిమా క్యారెక్టర్ కోసం ఆయన బాడీని ఏ విధంగా మారుస్తాడో. ఈ సినిమా చూసే ఉంటారు, ఒక అపరిచితులు ఎలా ఉంటారు, ఈ సినిమాలు ఎలా ఉంటారు. ఇంకా అలాగే ఈ సినిమాలో చాలా హైలైట్ సీన్లు ఉంటాయి. ఒక సినిమా ప్లాట్ ఏంటంటే ఒక నైట్ అంతా జరుగుతుంది, నైట్ లో జరిగిపోతుంది సినిమా అంతా. బట్ ఫ్లాష్ బ్యాక్ కూడా వెళ్తుంది. సింగిల్ నైట్ లో జరిగే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది, చాలా బాగుంటది. బెస్ట్ రివెంజ్ థ్రిల్లర్ డ్రామా ఈ సినిమా. అసలు ఒక్కొక్క యాక్టర్ గానీ, ఎస్ జే సూర్య గానీ, పృథ్వీరాజ్ గారు కానీ, పృథ్వీరాజ్ కి కొడుకుగా నటించిన సూరజ్, ఆయన పేరు మలయాళం యాక్టర్. ఆయన యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఎస్ జే సూర్య గురించి స్పెషల్ గా చెప్పట్లేదు, ఎరక్కొడేస్తాడు ఆయన. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే విక్రమ్ గారు, ఈ హీరోయిన్ ఇద్దరు పేరు చాలా బాగుంది. వాళ్ళ మధ్యన సీన్లు అవి భలేగా అనిపించాయి, నచ్చాయి నాకు. కొన్ని హై సీన్స్ ఉన్నాయి. ఎలా అంటే పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది. అక్కడ బేర్ బాడీతో విక్రమ్ గారు స్టేషన్ లోకి ఎంటర్ అవుతారు. ఆ సీన్ అయితే అసలు అంటే నేను చూస్తుంది ఏంటి అన్న ఫీలింగ్, ఒక షాక్ లోకి వెళ్ళిపోయాను. ఆ రేంజ్ లో ఉంది సీన్. అసలు మామూలు గూస్ బంప్స్ రాలేదు. విక్రమ్ గారిని ఎలివేట్ చేసే సీన్లు కొన్ని ఉంటాయి, అవి చాలా బాగా నచ్చాయి. ఫైట్లు కూడా మరీ ఓవర్ గా లేవు. నేచురల్ గా సినిమా కూడా చాలా నేచురల్ గా భలే అనిపించింది. ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఒక ఏరియా పెద్ద అయినా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పెద్ద అయినా, అండ్ పోలీస్, అండ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్. ఈ పోలీస్ అనే అతను ఒక పాస్ట్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని ఒక నైట్ ప్లాన్ చేస్తాడు. అలాగే వాళ్ళ చేయని తప్పులో ఇస్తాడు. అలాగే నీ మంచులోనే కాదు, వీళ్ళు మోసాలు చేసే టైపే. ఈ ఊరు ఏరియాకి పెద్ద అన్నాను కదా వాళ్ళు. సో ఈ పెద్ద ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం, అండ్ పెద్దాయన ఆ సమస్య నుంచి బయటపడడం కోసం పెద్దాయన వాళ్ళ కొడుకు సమస్యలు ఎదుర్కొంటారు యాక్చువల్‌గా. సో, ఆ పెద్దాయన ఈ మిడిల్ క్లాస్ పర్సన్‌ని కా కాంటాక్ట్ అవుతాడు. ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరో కాదు, విక్రమ్ గారు. సో, విక్రమ్ గారు ఈ సమస్యలో రాకూడదనుకుంటారు. బట్ తప్పక రావాల్సొస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఇతను పెద్ద రౌడీ టైప్ పర్సన్ మాట. ఎవరిని లెక్క చేయకుండా ధైర్యంగా ఉంటాడనమాట. సో పెద్దాయన్ని ఆళ్ళ కొడుకుని కాపాడడం కోసం ఈ సీన్‌లోకి ఎంటర్ అయిన విక్రమ్ గారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా డేంజర్‌లో పడుతుంది. ఎందుకంటే పెద్దాయన కొడుకైతే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెడ్డవాడే. మమ్మల్ని సేవ్ చేయకపోతే ఆ పోలీస్ నుంచి మీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తానని అంటాడు. సో అలా ఒకరి నుంచి ఒకరు సమస్యల్లో పడుతూ ఉంటారు. సో ఎవరిని ఎవరు సేవ్ చేసి ఎవరు లాస్ట్‌కి సేవ్ అయ్యారనేది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. సినిమా స్టోరీ వెళ్ళే విధానం గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా చాలా బా నచ్చింది. డైరెక్టర్ క్యారెక్టర్స్‌ని అయితే ఎలా డిజైన్ చేశాడో, ఆహ్, విక్రమ్ గారి క్యారెక్టరైజేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బావుంది. ఈ సినిమా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమా మీరు చూడొచ్చు. ఈ సినిమా చూసి నేనేం ఫీల్ అయ్యాననేది నా ఒపీనియన్ ఇది. మీరు ఒకవేళ ఆల్రెడీ సినిమా చూసుంటే మీకు అనిపించిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. కుదిరితే షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ.